ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాను షామూల్ బస్కి వెళ్ళాలి వెళ్ళాలి. అది కూడా లాంగ్ జర్నీ ఉన్నది. నాకు లాంగ్ చేయడానికి ఉన్నది. కాకపోతే పికప్ పాయింట్స్ సగంలో అయితే ఎక్కుతున్నాను అనమాట. ఇక్కడ స్లోపర్లు ఎక్కుతున్నాను అనమాట. ఎప్పటి నుంచో చెయ్యాలి 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 చేయాలి అనుకున్నాను, కుదరలేదు. ఈ రోజు అయితే నాకు కుదిరింది. చూద్దామా శ్యాములలోన జర్నీ ఎలాగుంటుంది, ఎక్స్పీరియన్స్ ఎలాగుంటుందో చూద్దామా. జర్నీ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఈసారి. జర్నీ మామూలుగా ఉంటుంది జర్నీ. ఎందుకంటే వచ్చిన అనమాట. దాంతో కొత్త ఫోన్ తీసుకున్నాను కదా. నేను ఈ ఫోన్ ఏం తీసుకుంటే ట్రావెలింగ్ స్టార్ట్ చేయడానికి అయితే తీసుకున్నాను అనమాట ఫోన్. ఇంకా చాలా ట్రావెలింగ్ ఉన్నాయి, ఒకటే కాదు. నా ఈ 2026లో అయితే చాలా కంప్లీట్ చేయడం చాలా ఉన్నది. ఆల్రెడీ 2026లో అయితే 2 వస్తువులు తీసుకున్నాను. ఒకటి తీసుకున్నా, ఇది మొబైల్ తీసుకున్నా అనమాట. మొత్తం 1,06,000 అయింది. 1,06,000 అయింది మొత్తం బల్స్ తోటి. నెక్స్ట్ ఐఫోన్ 2 తీసుకున్నామంటే 1,06,000 ఎందుకు పడింది అని అనుకుంటారు కదా. ఎందుకంటే ఐఫోన్ 16 ప్లస్ 250 తీసుకున్నాను. నెక్స్ట్ ఐఫోన్ ఎయిర్ బడ్స్ 3 నాకు 26,000 పడింది. నాకు 2 కలిపేసి 20,06,000 పడింది నాకు మొత్తము. మసీద్ కనిపిస్తుందా? దాని ఆపోజిట్ ఎదురుగానే డాక్టర్ కనిపిస్తున్నారా? దాని ఆపోజిట్ ఎదురుగానే పికప్ పాయింట్. కొంచెం ముందుకు ఫ్లైఓవర్ ఉంటుంది అనమాట. ఇక్కడ బస్సులన్నీ ప్రైవేట్ బస్సులన్నీ ఇక్కడే ఆపుతారు అనమాట. నెక్స్ట్ హైదరాబాద్ నుంచి వస్తే మన ఊరు కాడ దిగిపోతాను. హైదరాబాద్ నుంచి అటు నుంచి వస్తే హైదరాబాద్ నుంచి వస్తే రిటర్న్ వస్తే మా ఊరికి అది దిగిపోతాను. ఎందుకంటే అక్కడ ప్లేస్ నాకు ఆల్రెడీ ఫోన్ చేశారు. టైం వచ్చేసి 3:42 అవుతుంది. ఆల్రెడీ నాకు ఫోన్ వచ్చేసింది. డ్రైవర్ అని ఫోన్ చేశాడు. ఎక్కడ పోయా అంటే పికప్ అయితే నన్ను పోయాను సార్. సరే అక్కడ ఉంటూ ఒక 5 నిమిషాలు వచ్చేస్తాను అన్నారు. బస్ అయితే వస్తుంది. ఫోటో తెలియటం తర్వాత చూపిస్తాను. బస్ టీవీ ఆఫ్టర్ అక్కడ చూపిస్తాను. పైన మొత్తం స్లీపరు, కింద మొత్తం సిట్టింగ్. ఇది ఒక డబుల్, ఇది సింగిల్. నాట్ వెర్సెస్ సింగిల్ వెర్సెస్ చూసారా? అదైతే డ్రైవరానికి, అది ఎవరైనా బుక్ చేసుకోవచ్చు. ఆ 2 ఇది ఎప్పుడు క్లోజ్లో ఉంటుంది. ఎందుకంటే డ్రైవరానికి సీట్ కాబట్టి ఇద్దరు ఉంటారు కాబట్టి ఒక డ్రైవర్ అయినా సగంలో ఎక్కుతారన్నమాట. ఎక్కినప్పుడు మంచిగా పడుకుంటారన్నమాట. డ్రైవర్ బెడ్ సీట్ నీట్గా ఉంటే. వైట్ బెడ్ సీట్లు భలే ఉంటాయి అబ్బా. మంచి స్మెల్, మంచి మెయింటెనెన్స్ చేస్తున్నారు శ్యామూలు మాత్రం. చూస్తున్నారా? ఎమర్జెన్సీ డోర్ అది. బాయ్ 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 శ్రీకాకుళం. సన్ రైజ్ చూసారా? ఇప్పుడు లైట్గా చీకటి పడుతుంది అన్నమాట. పండగకి వచ్చినట్టు ఉంటారు కదా దేశాల నుంచి పండగ వచ్చిన ఊరికి. ఊరి నుంచి దేశంలో వెళ్ళినప్పుడు ఆ బాధ వేరేలా ఉంటుంది. మా అక్కడికి వదిలే 2-3 సార్లు తిరిగేద్దాం కాబట్టి రాజమండ్రి పండుగకి ఒక్కొక్కరు ఉంటారు కదా. పండగకి సంవత్సరం ఒకసారి వచ్చిన వాళ్ళు ఉంటారు కదా. అలాంటి కొద్దిగా బాధ ఉంటుంది. పండగ అయిపోయింది, వచ్చిన ఎంతో సరదా మీద వచ్చి వెళ్ళినప్పుడు చాలా బాధ ఉంటుంది అన్నమాట. డేలోనే 195, 97 టచ్ చేస్తాం. మన నైట్లో మరి ఎలా ఉంటుంది మరి? మామూలుగా ఉండదు ఇక్కడ స్పీడ్ కాల. నైట్ చూడాలా. మ్యాక్సిమం తెలిసి 120, 130 కొట్టగలగా అలా అని చూస్తున్నాను. చూద్దామా ఎంత స్పీడ్ కొడుతుంది బండి. అలా చూసుకుంటాను. మంచిది. మామూలు తిన్నాక చూపిస్తున్నాను. బండి అయితే ఎక్కేసాను. అప్పుడు మందు లేట్. చలో తీసుకో డాడీ. అందులో బాక్స్ ఉంది టైం. మన్నాడు పైన ఉన్నాడు, సినిమా చూసుకుని అలాగ ఉన్నాడు. సైడ్ లుక్ అయితే వెళ్ళింది కదా. బ్యాక్ సైడ్ చూపిస్తాను చూడండి. బ్యాక్ సైడ్ లుక్ అయితే అది తిరిగిపోద్ది. బండి నెంబర్ NL01B5665 వాళ్ళు డబ్ల్యూ అనుకో శామోలి రాసింది. 9600S మోడల్. అవుట్లుక్ చూడండి. అవుట్లుక్ మాత్రం అది తిరిగిపోతుంది చూడండి. బాబా జిగ్ మెరిసిపోతుంది. జిగ్గులు రకం. షామూల్లోనే ఇది ఇచ్చారు. ఇట్లా ఓపెన్ చేయడానికి ముందు
బిస్లరీ వాటర్ ఒకటి ఇచ్చారనమాట. మన శ్యామకి ఏ బస్ అయినా మన సైడ్ ఇచ్చేసింది. నెక్స్ట్ ఇచ్చారు ఏం బన్ ఒకటి ఇచ్చారు, చెక్ ఒకటి ఇచ్చారు. నెక్స్ట్ బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చారు, ఏది చాక్లెట్ బిస్కెట్, బటర్ బిస్కెట్ ఇచ్చారు అనమాట. ఇది స్నాక్స్. నెక్స్ట్ టిఫిన్ ప్యాకెట్ ఇచ్చారనమాట. బస్సు చూపించలే కదా, చూపించలేకపోయాను ఎందుకంటే సడన్ అలా తీస్తారు బస్సు. నించారా నించోగా వస్తున్నారు బస్సు. శ్యామోల్ చూపిస్తాను అండి, చూసేయండి ఫ్రంట్ ప్లేస్ పెట్టి. బా చందనం మొత్తం చేసుకుని బాగా నీట్ మొత్తం చేస్తున్నాడు బండి. మాట చెప్పండి, మొత్తం చేసుకుని బండి అయితే తీస్తున్నాడు అనమాట. ఇది ట్రావెల్ క్యాబిన్, ఇది ట్రావెల్ క్యాబిన్ అనమాట. ఇది మొత్తానికి అయితే వైజాగ్ దాడిసాము. వైజాగ్ దాడిసి దగ్గర అనకాపల్లి దగ్గర ఉన్నామా. వాళ్ళు మజాక అసలు వెళ్ళినట్టే లేదు బస్సు. మనోడు అలా సినిమా చూసిన ఉన్నాడు. భోజనం కానీ ఆపారు, భోజనం తినేసాము. తినేసి సరే బస్సు తీసేస్తున్నాడు, టైం అయిపోతుంది అనేసి. చందంతా మంచి ముస్తాబ్ తీస్తున్నాడు బస్సు. మనోడు పైన సినిమా చూసిన అలా ఉన్నాడు పైన. బండి స్టార్ట్ చేస్తున్నామన్నమాట. సరే ఏంటి సరే రాజమండ్రి పూణె రాజమండ్రి మొత్తం దాటుకుని వెళ్ళిపోవడం. సరే బస్సు ఎంత స్పీడ్ వెళ్తుందో చూపిస్తాను, చూడండి మీరేని. చూడండి 110 దాటిస్తుంది అనమాట. 120 దగ్గర నడుస్తుంది. పండగ వచ్చేసి మనోడు పడుకో అంటే బొమ్మలు చూస్తుంటారు, పడుకుంటారు అని అంటారు. పడుకుంటారు కానీ మనోడు పక్కన పిల్లలు తగ్గితే 7% అనమాట. చాలా కోల్ పెట్టేస్తున్నాడు. దానివల్ల ఎంత డిస్టర్బ్ అవుతుంది అనేసి సరే పడుకుంటారు. పడుకోడు, పక్కన పిల్లలు ఉన్నారు, సౌండ్ చేస్తున్నారు. వీడు ఎక్కడ పెద్దోడు అయినట్టు పక్కన పిల్లడు డిస్టర్బ్ చేస్తున్నారు, తర్వాత పడుకుంటారు అనేసి అంటున్నాడు. ఇష్టం డ్రైవర్ వస్తాను తీసాడు. బండి డ్రైవర్ అన్న యాక్సిడెంట్ మీద కాల్ వేయడమే లేట్. పక్కన ఏ బండి ఉన్నా సైడ్ ఇచ్చేది మన బండి, శ్యామల బండి. రప్పలాగా తీసి చూసుకుని వెళ్ళిపోతుంది బస్సు. చూస్తున్నారా క్లోజింగ్ స్పీడ్ 110 దాడిస్తుంది. టాప్ చేస్తుంది, తీసుకుని కొద్దిగా అలా తగ్గిపోయింది. మనోడైతే ఫుల్ స్లిప్ ఇస్తాడనమాట. మీకు పక్కన డిస్టర్బ్ ఉండకూడదు పడుకున్నప్పుడు. అది అసలు పడుకో మనిషి పడుకుంటూ మళ్ళీ ఎక్కడ లేపేదాకా. బస్సు అయితే విజయవాడ నుంచి హైదరాబాద్ స్కానియా బస్సు. దీనికి ఓవర్టేక్ చేస్తామంటే బస్సు కూడా చాలా బస్సులు ఓవర్టేక్ చేసి వెళ్ళిపోయాము మేము. ఒక బస్సే కాదు. తెలంగాణ దగ్గరికి వస్తాం. కావేరీ ట్రావెల్స్ నాన్ ఏసీ. ట్రాఫిక్ చాలా తగ్గింది నాయన. ఎంత ట్రాఫిక్ ఉందో, చాలా ట్రాఫిక్ ఉన్నాం.
నేనైతే మియాపూర్లో దిగిపోయి రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాను. వీడియో ఎలా ఉన్నదో కామెంట్ బాక్స్లో తెలియచేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేయకపోతే మర్చిపోకండి. ఉంటాను. ఓకే, బాయ్ గాయ్స్.